ఎంతైనా తల్లి తల్లే, మిగతా వాళ్ళు పరాయి వాళ్లే. ఆ ఇంటి బిడ్డగా నువ్వు నా ఇంటికి రావడానికి ఎప్పుడు నీకు హక్కుంది. కానీ ఒక అన్నగా నా నుంచి నువ్వేం ఆశించుకో. నీకు నేను లేను. అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సదికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. కరళజ్వాలను మింగినవాడు, పరుల కొరకు తల వంచాడు. పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. చూస్తూ ఉండు కళ్యాణి, ఇన్ని తప్పులు చేసిన మీ అన్నయ్య తప్పకుండా ప్రాయశ్చిత్తం అనుభవిస్తాడు. దిక్కులేని చావు చస్తాడు. ఇంతకు మించి ఇంకొక్క మాట మాట్లాడినా నేను సహించను. నువ్వు చెప్పిన చావు నిజంగా ఉంటే అది నీకే వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ చావు గురించి చెప్తున్నాను. నేనేం చేశాను? నువ్వు చస్తావని చెప్పింది మీ అన్నయ్య. మీ అన్నయ్య చావు గురించి కోరుకో. చావడు, దేవుడు చావడు. ఎందుకంటే మా అన్నయ్య దేవుడు. ఓహో, అవును, దేవుడు చావడు, వాళ్ళ చెల్లెల చావును కోరుకుంటాడన్నమాట. నాకు ఇప్పుడే తెలిసింది. ఆ మాట అనడానికి ఆయన ఎంతగా కుమిలిపోయాడో నీ పాపపు కళ్లకు కనపడవు. చిన్నప్పటి నుంచి అన్నీ తానే నన్ను పెంచిన అన్నయ్య ఈ రోజు నాకెవ్వరూ లేరని చెప్పడానికి మనసులో ఎంత ఏడ్చుంటాడో నాకు మాత్రమే తెలుసు. మనసు చంపుకొని ఆయన చెప్పడం కాదు, నేను చెప్తున్నాను. నేనెప్పుడో చచ్చిపోయాను. నిన్ను భరించలేక, నీతో కలిసి బతకలేక పారిపోయానే. ఆ రోజే నా ప్రాణం పోయింది. నువ్వు చూస్తుంది నా కట్టను మాత్రమే. ఇలా కూడా ఎందుకు మిగిలానో తెలుసా? మా అన్నయ్య తట్టుకోలేడని. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మీ రక్త సంబంధము, అన్నా చెల్లెల అనుబంధము అనిర్వచనీయము. సూపర్, హ్యాట్స్ ఆఫ్. తన మీద నీకున్న ప్రేమ నీ మీద అతనికి లేదు. అదే కాస్త బాధగా ఉంది. నీ ఒంట్లో ప్రాణం ఇంకా ఉందంటే ఆయన గుండెల్లో నాపై ప్రేమ ఉన్నందుకే. అక్కడ నాపై ప్రేమ పోతే ఇక్కడ నీ ప్రాణం పోతుంది. అదే నీ డెత్ సీక్రెట్. అరే, అసలు నా చావును డిసైడ్ చేయడానికి మీరెవరు కళ్యాణి? మీ అన్నా చెల్లెలు ఏమైనా యమధర్మరాజుకు చుట్టాలా? భర్త అంటే బొత్తిగా రెస్పెక్ట్ లేకుండా పోయింది. పాత రోజులు మర్చిపోయావా? నా పగను తట్టుకోలేకే మీ అన్న తమ్ముళ్ళిద్దరూ ఉక్కిరి బిక్కిరయ్యారు. నువ్వెంత ఎలాగో తిరిగొచ్చావు. భార్యగా ఇంటి పనులు చూసుకో, లేదంటే ఎందుకు నవ్వుతున్నావు? నేను బయలిస్తే బతికి బయటపడ్డవాడివి నన్ను చంపుతానంటే నవ్వురాక ఏడుపోస్తుందా? ఆ నవ్వాపు కళ్యాణి చాలా చిరాగ్గా ఉంది. భయంగా ఉందని చెప్పు. భయమా?
నాకా? ఆ టైం వచ్చింది ఇప్పుడు. ఇది నా టైం. ఎనీ టైమ్ ఈజ్ మై టైమ్. దట్ ఈజ్ అశోక్స్ టైం. నీది బ్యాడ్ టైం. నువ్వేం చేయలేవు. అదే నేను తలుచుకుంటే ఏం చేస్తావు? చంపేస్తావా? చంపేస్తావా? నా చేయి పట్టుకున్నావేంటి? అంత ధైర్యం వచ్చిందా నీకు? నీ ఆగడాలు భరించడానికి నేనిప్పుడు పాత కళ్యాణిని కాదని నువ్వు గుర్తుపెట్టుకో. నీ వికృత చేష్టలు చూసి భయపడే కళ్యాణిని కాదిప్పుడు. ఇంతవరకు నువ్వేంటో చూపించావు. ఇప్పుడు నేనేంటో చూద్దువు గాని. ఆగు! ఎక్కడో లెక్క తప్పుతుంది కళ్యాణి. తీర్థయాత్రలకెళ్ళి పుణ్యం మూట కట్టుకొస్తావనుకుంటే వీరనారిలా ధైర్యం మోసుకొచ్చావేంటి? ఏంటి కథ? నీ నుంచి పారిపోయిన దాన్ని నిన్ను వెతుక్కుంటూ వచ్చానంటే నేనేంటో నీకు అర్థమై ఉండాలి. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం అర్థం అవుతుంది. అంటే పుట్టిన చోటే చావడమనే ప్రక్రియ చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. చాలామంది ఎక్కడో పుట్టి ఎక్కడో చస్తూ ఉంటారు. కొంతమంది తమ చావును వెతుక్కుంటూ వెళ్ళి మరీ చస్తారు. అలా నీ చావును వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చావన్నమాట. ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవరూ లేరు. అయిన వాళ్ళు కూడా నీకెవరూ లేరని మీ అన్నయ్య చెప్పాడు. అసలు నువ్వే లేకుండా చేస్తే నీకు దిక్కెవరు? ఇప్పటికే నువ్వు చాలా తప్పులు చేశావు. వీలైతే వాటిని సరిదిద్దుకో. అంతేకాని కొత్తగా చిన్న తప్పు చేసినా నువ్వు చస్తావు. ఏంటి, నన్నే బెదిరిస్తున్నావా? ఆగో! ఆ చెయ్యి నా ఒంటి మీద పడినా, నాకేదైనా జరిగినా దానికి కారణం నువ్వే అని ఓ లెటర్ రాసి నా లాయర్ దగ్గర పెట్టాను. నన్ను కొట్టావని తెలిస్తే ఆ లెటర్ లాయర్ కోర్టుకు తీసుకువెళ్తాడు. జడ్జి గారు ఆ లెటర్ చదివాక నెక్స్ట్ ఏం చదువుతారో నీకు తెలుసనుకుంటా. ఆ లెటర్ మాత్రమే కాదు, నువ్వు చేసిన మంచి పనుల తాలూకు కొన్ని సాక్ష్యాలు కూడా నా దగ్గరున్నాయి. అవి చాలనుకుంటా నీ చాప్టర్ క్లోజ్ చేయడానికి. మాలాంటి వాళ్లకు మంచి రోజులుంటాయని నువ్వనుకుంటున్నావేమో. నీలాంటి దుర్మార్గులకు కూడా బ్యాడ్ టైం ఉంటుంది. ఇప్పుడు నీకు నడుస్తుంది కూడా ఆ టైమే. నువ్వు ఏది మర్చిపోయినా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు నన్ను ఏం చేసినా చస్తావు. నిన్ను చంపడానికి నేనేమైనా చేయగలను.
ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఏ ప్రాబ్లం లేదు. తల్లి బిడ్డ ఇద్దరూ హెల్దీగా ఉన్నారు. ఈవేళే డిశ్చార్జ్ చేస్తాం, ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. విజయ్ అనయ్య. నువ్వు వెళ్ళి బిల్ సంగతి చూడు. సరే అన్నయ్య. ఏరా నాన్న, మన ఇంటికి వెళ్ళిపోదావా? మన ఇల్లు నువ్వు చూడలేదు కదా, నాన్న బాబాయ్ రాగానే వెళ్ళిపోదాం. మేం కూడా ఇంటికి బయలుదేరతాం గౌతమి. అదేంటి, అందరం ఒకేసారి వెళ్దాం. మేం మీతో రాకూడదమ్మా. మా ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి బాబుని చూడ్డానికి మళ్ళీ వస్తాం. ఎందుకా పద్ధతులన్నీ? కొన్ని పాటించాలమ్మా, అది మనకే మంచిది. మళ్ళీ ఎప్పుడు వస్తారు నాన్న? అయ్యో, ఈ బుజ్జిగాడి నదిలో ఎక్కువ రోజులు ఎలా ఉంటామక్క? 2 రోజుల్లో వచ్చేస్తాం. వాడొక్కడు బయటికి రాగానే అందరి కోపాలు ఎటుపోయాయో తెలీదు. అందరికి ఒకటే ఈకలు పకపకలు. వీళ్ళంతా ఏడ్చే రోజు ఎప్పుడొస్తుందో. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తాను? ఊరికే ఏం తోచక ఇక్కడ నిలబడ్డాను. బిల్ కట్టడం అయిపోయిందా? బావగారు ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేశారా? లగేజ్ సర్దేమంటారా? అందరికీ కార్లు సరిపోతాయా? అందరూ ఆ రూమ్లో ఉంటే ఇక్కడ నువ్వు ఒక్కదాన్ని ఏం చేస్తున్నావు? ఏంటండి మీ డౌట్? అందరూ అక్కడే ఉంటే డిశ్చార్జ్ పనులు ఎవరు చేస్తారు? అంతా ఆ సంబరంలో ఉన్నారు. మరి ఎవరో ఒకరు ఆ పనులు చూసుకోవాలి కదా. పదండి బయలుదేరదాం. అగా చూడు, ఇప్పటిదాకా ఏం చేసావో నేను మర్చిపోతాను. ఇక నుంచైనా నువ్వు జాగ్రత్తగా ఉండు. నేనేం చేశాను విజయ్? చూడు, ఇంటికి వెళ్ళాక నీ వల్ల వదినకి గాని బాబుకి గాని ఎలాంటి ప్రాబ్లం రాకూడదు. ఏదన్నా జరిగిందో నీ ప్రాణాలుండవు. ఎందుకు ఇలా మాట్లాడతావు విజయ్? ఇంట్లో ఏ ప్రాబ్లం జరిగినా నా వల్ల అది జరిగిందని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు ప్రాబ్లం క్రియేట్ చేయడానికి వచ్చావు కాబట్టి. అంటే ఇంకా నన్ను ఆ పాత వరుదిని అనుకుంటున్నావా? మనుషులు మారరా? కొంతమంది ఎప్పటికీ మారు. అశోక్ ఏం చేశాడు? అతనికి నాకు పోలికేంటి? మరి అంత దుర్మార్గురాల్లా కనిపిస్తున్నానా నేను? ఓ మనిషి చెడ్డోడిగా ఉన్నప్పుడు అతన్ని ఎంత నిందించినా ఏం కాదు విజయ్. కానీ ఆ మనిషి మంచిగా మారాక ఒక చిన్న మాటన్నా మనసు చచ్చిపోతుంది. నేను పగ సాధించడానికి వచ్చుండొచ్చు, కానీ ఇప్పుడు నాకు కావాల్సింది నీ ప్రేమ మాత్రమే. నేను ఎంత అభిమానిస్తున్నా నువ్వు నన్ను అనుమానిస్తూనే ఉన్నావు. కనీసం ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా నీ కళ్ళల్లో నాపై ప్రేమ కనిపిస్తుందని, నీ పెదవులు నన్ను చూసి నవ్వుతాయని అనుకుంటాను.
కనీసం టచ్ కూడా చెయ్యవు. ఏంటి విజయ్, నేనే పాపం చేశాను? నన్ను ఎందుకు ఇలా ట్రీట్ చేస్తున్నావు? నాకింకా చాలా పనులున్నాయి. ఇలాంటి టైం వేస్ట్ పనుల కోసం నా దగ్గర టైం లేదు. నీ లిమిట్స్లో నువ్వు ఉంటే మంచిది, అంతేగాని మన మధ్య బ్రిడ్జ్ వేయాలని మాత్రం చూడకు. నాతో ఛాలెంజ్ చేసావుగా, మళ్ళీ సర్వీస్ ఎందుకు చేస్తున్నావు? ఎంత చెడ్డ భర్తవి కదా. థ్యాంక్స్. ఏంటలా చూస్తున్నావు? ఆ పాలు తాగి నువ్వు చావటం చూద్దామని. పాలు తాగితే చచ్చిపోతానా? విషం కలిపిన పాలు తాగితే చావా? విషయం ఏంటి? ఆ పాలల్లో విషం కలిపాను. తాగితే చస్తావు. జోక్ చేస్తున్నావు కదా? తాగి చూడు, జోకు నిజమో నీకే తెలుస్తుంది. నువ్వు నాతో ఆడుకుంటున్నావు కదా? ఇందులో ఏ విషయమూ లేదు, నాకు తెలుసు. నువ్వు నన్ను భయపెట్టాలని ట్రై చేస్తున్నావు. నేను భయపడితే చూడాలనుకుంటున్నావు, అంతేగా? నీ నాటకాలు నా దగ్గర కాదు, మోసం చేయలేవు. నేను అశోక్ని. భయపెట్టాలని చూస్తున్నావా? నెవర్.
నోటి దగ్గర పాలను నేలపాలు చేస్తావేంటి? మాట్లాడుతుంది నీతోనే, అటు చూస్తావేంటి? ఇటు చూడు. నువ్వే చూడు. నన్నేం చూస్తావ్? పిల్లిని చూడు. ఏమైంది దానికి? చచ్చిపోయింది. ఆ పాలు తాగుంటే నువ్వు కూడా అలాగే పోయేవాడివి.